అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మకుచ్చి. సో ఈరోజు ఏంటంటే మనం ఆస్ట్రేలియాలో శ్రీ సీతారాముల కళ్యాణం కోసం వెళ్తున్నాం అనమాట. అది కూడా మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో అక్కడ ఓన్లీ సీతారాముల కళ్యాణమే కాదు, అండ్ కొన్ని కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి, అన్నప్రసాదం ఉంది. సో చాలా ఎగ్జైటెడ్గా ఉంది. చూద్దాం అసలు ఎలా జరుగుతుందో ఏంటో అనేసి. సో మీరు కూడా నాతో పాటు వచ్చి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని చూడండి, ఓకేనా? మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 50 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది ఇంటి దగ్గర నుంచి ఈవెంట్కి. అండ్ మధ్యలో మా ఫ్రెండ్స్ని కూడా పికప్ చేసుకునేది ఉంది. ఇప్పుడు మేము వెళ్తున్న ఈవెంట్ ఒక ఫ్రీ ఈవెంట్ అనమాట. అంటే మనం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎంతమంది వస్తున్నారు అనే కౌంట్ కోసం మాత్రం రిజిస్టర్ అవ్వమన్నారు. బికాజ్ అన్నప్రసాదం ఉంది కదా, అందరికీ సరిపడేలా ఉండాలి కాబట్టి కౌంట్ కోసం రిజిస్ట్రేషన్ అడిగారనమాట. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది కూడా మన మెల్టన్ తెలుగు కమ్యూనిటీ వాళ్ళనమాట. చాలా బాగా అరేంజ్ చేశారు. సో అందుకని మీరు కూడా ఎండ్ వరకు వీడియో చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా మనం ఈవెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. కాలేజ్. సో మనం శ్రీరాముని కళ్యాణానికి చర్చికి వెళ్తున్నామా? సో గైస్, మనమైతే ఈవెంట్ జరిగే ప్లేస్కి వచ్చాము. సో నేను ఫస్ట్ అయితే ఇది చూసి చర్చ్ అనుకున్నాను. చర్చికి తీసుకొచ్చారేంటి శ్రీరాముని కళ్యాణం అని చెప్పి అనుకున్నాను. బట్ ఇదేంటంటే ఒక కాలేజ్ అనమాట, క్రిస్టియన్ కాలేజ్. చాలా పెద్ద క్యాంపస్ ఇది. అయితే అసలు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఒక బాస్కెట్బాల్ స్టేడియంలో మన ఈవెంట్ని అరేంజ్ చేశారనమాట. బట్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. 2 డిఫరెంట్ కమ్యూనిటీస్ ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు అనిపించింది అనమాట నాకు ఎంటర్ అవుతుండగానే. అండ్ ఆల్సో నాకు డెకరేషన్ చాలా బాగా నచ్చింది. మనం నార్మల్గా పెళ్ళికి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట డెకరేషన్ అంతా కూడా. ఆహా, అసలు ఎంటర్ అవుతూనే నాకు ఏదో ఇండియన్ వెడ్డింగ్కి వచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ ఆల్సో ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని రెడీ చేస్తున్నారు. చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలు అయితే. అండ్ ఈ ఈవెంట్ మొత్తానికి కూడా హైలైట్ ఏంటంటే డెకరేషన్ మన తెలుగుతనం ఉట్టి పడేలా చేశారనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. సో మేము వెళ్ళేసరికి రామయ్య వారిని సీతమ్మ తల్లిని మండపంలోకి అయితే తీసుకొచ్చారు. బట్ ఇంకా జీలకర్ర బెల్లం కాలేదు. సో మేము అప్పటిలోపే వచ్చేసాము. సో లక్కీగా అది కూడా చూసేసి కంప్లీట్ మ్యారేజ్ అంతా చూసేసాము. సో మీరు కూడా చూసేయండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. సీతారామచంద్ర స్వామి వారి యొక్క జీలకర్ర బెల్లము అందరూ నమస్కారం చేయాలి. ఎందుకంటే అక్కడి నుండి అక్షింతలు వేయలేరు కాబట్టి మీ అందరి తరపున బ్రాహ్మణైనటువంటి నేనే మీరు చేసినటువంటి పుణ్యఫలం అక్కడ కూర్చున్నా చూసినా చేసినంత ఫలం. కాబట్టి అందరూ నమస్కారం చేయండి జీలకర్ర బెల్లంకి. షష్ఠిష్టాది సహస్రాణం దిశగురుదేవత్యానాం అంగవంగకలింగగా శ్రీరతాంబోధనామరు అనేక దేశాదాశానాం గంగా సింధు సరస్వతి జయమున గోదావరి నర్మదా కృష్ణా భీమరతి సమలగు శ్రీకంఠకీ గోమతి అనేక పుణ్య నదీ పుణ్య విరాజితానాం ఇంద్ర అగ్ని యమని నుండి వరుణ వాయువ్య కుబేర ఈశాన్యాది
అందరూ చెప్పండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. చెప్పండి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ మమ గృహ కుటుంబ రక్షణ హేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరణాం శతం. ఓం మాంగళ్యం తంతునానేన మమ లోకరక్షణ హేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరణాం శతం. ఓం నమస్కారం చేయండి. అమ్మవారికి మాంగళ్య ధారణ అయినప్పుడు గట్టి మేళం ఉంటుంది. దాంతో పాటు మీరు కూడా తంతునానేన లోకరక్షణ హేతునా గట్టి మేళం. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరణాం శతం. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం నీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చిన ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి సో చూసారు కదా, ఇలా అంగరంగ వైభవంగా మన సీతారాముల కళ్యాణం జరిగిపోయింది. అండ్ తర్వాత తలంబ్రాలు, మహారతి ఇదంతా జరిగింది. అండ్ కల్చరల్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవబోతుంది. మన కల్చరల్ డ్యాన్స్లే కాదు, వియట్నమీస్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను, చూసేయండి. రమణీయగా
So let's invite Ambika on the stage. A huge round of applause for her. Yeah, so it's called Song of Dragon and Phoenix Reunion. So I welcome the Vietnamese dance performers to please come on stage. చూసారు కదా, కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా బాగా జరిగాయి. అండ్ ఆల్సో వీళ్ళు మినిస్టర్ని ఇన్వైట్ చేశారనమాట. వన్ ఆఫ్ ది మినిస్టర్ వచ్చారు ఈ ఈవెంట్కి. సో ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు మన కల్చర్ గురించి. The big celebration of the marriage here of Lord Rama and Sita, and I know how important it is to celebrate that every year to the community. You have a wonderful community, and we're so pleased to have you with us, so thank you. And look, I'm going to leave on a political note, unfortunately, and that is that you would hear some. సో ఈయనైతే చాలా బాగా మాట్లాడారు. అంతేకాకుండా ఈవెంట్ అయ్యేంత వరకు అక్కడే ఉండి చాలా ఇంట్రెస్ట్గా చూసేసి మరీ వెళ్ళారనమాట. సో మన వాళ్ళు కూడా సన్మానం చేసి షీల్డ్ ఇచ్చి మన రెస్పెక్ట్ని కూడా చూపించారు. అండ్ ఆల్సో ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళందరికీ కూడా షీల్డ్స్ ప్రజెంట్ చేశారు. సో అలా ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శించుకొని మేమైతే ఇంకా ఫుడ్ తినడానికి వచ్చేసాము. ఫస్ట్ అయితే పానకం తాగాము. పానకం తాగిన తర్వాత ఫుడ్ తిని ఇంకా మేము బయలుదేరిపోయాము. మేము ఆల్మోస్ట్ ఫుడ్ తినేసరికి నైట్ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించింది గైస్? ఈవెంట్ నచ్చిందా? అయితే కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ గైస్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.